డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో తెలంగాణ భవన్ కు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు వెళ్లనున్నారు. అక్కడి నుంచి సిట్ విచారణకు కేటీఆర్ వెళ్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నేడు కేటీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ విచారణ ఉండనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలను సేకరించనున్నారు సిట్ అధికారులు. సిఆర్సీసీ 160 సెక్షన్ కింద ఇప్పటికే నోటీసులను జారీ చేశారు. ఇదివరకే హరీష్ రావును సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు పై ఇవాళ కేటీఆర్ ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ బృందం విచారించనుంది. దీనిపై మరింత సమాచారం తెలంగాణ భవన్ నుంచి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. యమున, ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా నిన్న సిట్ అధికారులు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. నిన్న నందినగర్ నివాసంలో ఈ నోటీసులు కూడా అందించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈరోజు 11 గంటలకు విచారణకు రావాలని కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో కేటీఆర్ తన నార్సింగ్లో తన నివాసం నుంచి కూడా ఇక్కడికి తెలంగాణ భవన్ చేరుకోబోతారు. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ నివాసానికి కూడా చేరుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరు కూడా ర్యాలీగా బయలుదేరి తెలంగాణ భవన్ కూడా వస్తారు. ఇప్పటికే ఎమ్మెల్యే పాలి కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలతో కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులను బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఇప్పటికే తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటారన్న నేపథ్యంలోనే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన తెలుస్తుంది. ఎందుకంటే మొన్న హరీష్ రావు విచారణకు వెళ్ళినటువంటి సమయంలోనూ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్కు వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళంతా కూడా ర్యాలీగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే హరీష్ రావును కూడా సుదీర్ఘంగా దాదాపు 7.5 గంటల పాటు విచారించారు. అయితే ప్రస్తుతం కేటీఆర్ను పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చి 10న నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 243/2024 కేసులో ఈ దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు అధికారులను కూడా విచారించింది. ముఖ్యంగా తిరుపతి రావు కావచ్చు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, అదేవిధంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును కూడా సుదీర్ఘంగా విచారించింది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే బీఆర్ఎస్ నేతలను విచారిస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు కేటీఆర్ను కూడా విచారించబోతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ను కూడా విచారించబోతున్న పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్కు చేరుకునే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, ప్రధానంగా చూసినట్టు ఇప్పటికే ఇక్కడికి ఏసీపీలు, దాదాపు 2 ఏసీపీలు, అదేవిధంగా చాలామంది ఎస్ఐలు, సీఎల్ఎం కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టు శాంతి భద్రత సమస్య తలెత్తకుండా ముందస్తుగానే మొత్తం పోలీసులు అయితే భద్రతను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే తెలంగాణ భవన్కు వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల హరీష్ రావు విచారణ సమయంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలంతా కూడా వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ర్యాలీగా ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పంపించే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడనే నిర్వహించాలని కూడా పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, తెలంగాణ భవన్కు ఇప్పుడిప్పుడే నేతలంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘంగా సిట్ అయితే
పోలీస్ అధికారులను కూడా విచారించింది. అందులో భాగంగా రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారించింది. ముఖ్యంగా కాంగ్రెస్తో పాటు అటు బీజేపీ నేతలను కూడా విచారించింది. ఈ క్రమంలోనే కొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా సిట్టు విచారించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ అని కూడా సిట్ అధికారులు విచారించారు. ఆ క్రమంలోనే పలు ఆసక్తిక కీలక విషయాలను కూడా వాళ్ళను అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసినట్టయితే తెలంగాణ భవన్కు ఇప్పటికే నేతలంతా కూడా చేరుకుని ఎమ్మెల్సీ తాతా మధు కూడా ఇప్పుడే ప్రస్తుతం తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధు గారు చెప్పండి, ఈరోజు కేటీఆర్కు నోటీసులు ఇవ్వడానికి మీరు ఎలా చూస్తారు? కేటీఆర్కి ఎందుకు నోటీసులు ఇచ్చారనే జనానికి అందరికీ తెలుసండి. ఇదంతా కక్షపూరితమైన వాతావరణం. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసిండు, ప్రజల్ని గాలికి వదిలేసిండు. ఇచ్చినటువంటి 6 హామీలను తొంగలో దొక్కాడు. కాంగ్రెస్ పార్టీలో వాటాల కోసం, మూటల కోసం కొట్లాట జరుగుతూ ఉంది. ఆ కొట్లాట నుంచి డైవర్షన్ చేయాలి. ఆయన ఇప్పుడు దావోసు అమెరికా తిరగడానికి వెళ్ళిండు. కాబట్టి ఇక్కడ ఏదో ఒక ఎంగేజ్మెంట్ చేయాలి. కాబట్టి మొన్న హరీష్ రావు గారికి, ఈరోజు కేటీఆర్ గారికి ఈరోజు నోటీసులు ఇవ్వటం. ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పారు, ఈ లొటపీస్ నోటీసులతో మాకు అయ్యేది లేదు, ఊడేది లేదు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనేటువంటిది. కాళేశ్వరం నుంచి, ఫోన్ ట్యాపింగ్ నుంచి, ఫార్ములా రేస్ వరకు అన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఏది కూడా నిజం కాదు. బట్టగాల్సి మీదేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది జరగదు. ఎందుకంటే వాస్తవం అది తెలుసు. ఎందుకంటే అభివృద్ధి చేసింది మేము, అరాచకం చేసేది వాళ్ళు. కాబట్టి డెఫినెట్గా దీనివల్ల వాళ్ళు సాధించేది ఏమీ లేదు. 4 రోజులు మీడియాలోనో లేకపోతే వాళ్ళ సునకానందం కోసం చేసే కార్యక్రమాలు తప్ప ఇంకోటి కాదు అని నేను చెప్తాను. అంటే ఇప్పుడు పోలీసు అధికారులను సుదీర్ఘంగా విచారించారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే విచారణ చేస్తున్నామని కూడా ప్రభుత్వం ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి పోలీసులు విచారణ చేస్తారు. ఏం బీకుతున్నారు? అందరినీ చేశారు పోలీసు అధికారులు. నేను అడుగుతున్నాను, నీకు దమ్ముంటే నీకు ఇప్పుడున్నటువంటి డీజీపీ శివధర్ రెడ్డి ఆ రోజు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నాడు. నువ్వు ఆర్టీసీ ఏపీపీఎస్ ఇచ్చా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిన మహేందర్ రెడ్డి డీజీపీ ఉండు. మరి వాళ్ళని ఎందుకు నువ్వు ఇంటరాగేట్ చేయట్లేదు? వాళ్ళు కదా చేసేది పోలీసు. నీకు కూడా ఇప్పుడు నీకు పోలీస్ చేస్తుంది, నీ ఇంటెలిజెన్స్ చీఫ్ చేస్తాడు, నువ్వు చేయవు, నీ మంత్రులు చేయరు. ఒక వ్యవస్థకు కావలసిన సమాచారాన్ని సేకరించే బాధ్యత పోలీస్ వ్యవస్థకి ఉంది. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నా, నీ అయ్య ముఖ్యమంత్రిని, ఇంకొక ఆయన ముఖ్యమంత్రిని చేస్తారు. ఇవాళ మోడీ గారు ఉన్నారు, దేశ రక్షణ కోసం చేస్తున్నామని చెప్తారు. అనేక మంది యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరగవచ్చు. ఇవాళ జరగడానికి తప్పే, నేను దాన్ని ఏం తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా దేశ రక్షణ కోసమైనా, రాష్ట్ర రక్షణ కోసం పోలీసులు వాళ్ళకి ఏ మేరకు అవసరమైన సమాచారాన్ని సేకరించేటువంటి హక్కు పోలీసులకు ఉంది. కాబట్టి దీన్ని ఏదో భూతద్దంలో పెట్టేసి కేటీఆర్ చేస్తున్నారు, హరీష్ రావు గారు చేస్తున్నారు, ఇంకొక ఆయన చేస్తున్నాడు, ఇవన్నీ కాదు. ఏంటంటే బట్టగాల్సి మీదేయటం, ఉన్నటువంటి ఇష్యూస్ని డైవర్ట్ చేయటం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ గ్రామ పంచాయతీ లేదు, మున్సిపాలిటీలలో ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇది దొంగ మాటలు చెప్పేసేసి అన్నీ ఇవాళ నోరు ఆయన బయటికి వెళ్తే ఫేస్ చూపించేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళే తిడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ కోటేషన్ నాయకులే తిడుతున్నారు. అందుకోసం తప్పు ఏమీ కాదు ఇది. అంటే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో వరుసగా మీ పార్టీ అగ్రనేతలను విచారణ పిలుస్తాం. ఇదంతా మోరల్గా మీ క్యాడర్కు ఇబ్బంది కలిగించే అంశం కదా? మాకు అడ్వాంటేజ్ ఇది. ఎందుకంటే మాకే ఇబ్బంది, మేము తప్పు చేయని వాళ్ళం కాబట్టి మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం. తప్పు చేసిన వాళ్ళం అయితే మేము ఉండదు కదా, ఓపెన్గా చెప్తున్నాం. మొన్న కూడా ఛాలెంజ్ చేసినాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏం చేశారు? ప్రతిపక్షానికి అసలు క్యాండిడేట్లే దొరకరు, వాళ్ళకి సీట్లే రావు, 1 సైడ్ విక్టరీ అన్నారు. ఏం చేశారు? చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కంటే మాకు ఎక్కువ సర్పంచులు వచ్చారు. రేపు తేలుతుంది కదా మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ పరిస్థితి ఏందనేది. అంటే ఇప్పుడు హరీష్ రావుకు అదేవిధంగా ఈరోజు కేటీఆర్ను విచారిస్తాను, రేపు కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. దానిపై ఉంటుంది. ఇక ఇవన్నీ వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చండి. కేసీఆర్ గారికి ఇస్తారా, ఇంకో నాయకుడికి ఇస్తారా, ఇంకో మాజీ మంత్రులకి ఇచ్చుకొని వాళ్ళు చేసేది ఏమి లేదు అని చెప్తున్నాను. దీనివల్ల వాళ్ళు ఏం సాధించలేరు. అల్టిమేట్గా వాళ్ళు తెలంగాణ ప్రజల దృష్టిలో వాళ్ళు ఖచ్చితంగా బ్లేమ్ అవుతారు. చూసినట్టయితే ఖచ్చితంగా అది అంతా కూడా కుట్రాపూరితంగా కేసులు, దీనివల్ల ఒరిగేది ఏం లేదన్న విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం మనం కూడా చాలా మంది నేతలైతే తెలంగాణ భవన్కి అయితే చేరుకుంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్కు రాబోతున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా తన నివాసం నుంచి బయలుదేరి తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ సిట్ విచారణకు కేటీఆర్ హాజరవుతారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ కేసు సంబంధించి ఇప్పటికే సుదీర్ఘంగా విచారణ అయితే
కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కేటీఆర్కి నోటీస్ ఇచ్చారు. రేపు మాపో అటు సంతోష్ రావు కూడా నోటీసులు ఇస్తారనే విషయం కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు కేసీఆర్కు నోటీసులు ఇస్తారనే ఒక ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే అసలు మొత్తం ఒక ఉత్కంఠ వాతావరణం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇంకా భవిష్యత్తులో కేసీఆర్కి కూడా నోటీసులు ఇస్తే ఏ రకంగా ఉంటుంది అనే దానిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. ఎందుకంటే ఈ కేసు సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ని కూడా పిలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలని దానిపైన ఇప్పటికే అటు నిన్న నైట్ కేసీఆర్ నివాసం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అటు హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ అంశాలన్నింటిపై చర్చించారు. ముఖ్యంగా ఈ బొగ్గు బ్లాక్లకు సంబంధించినటువంటి ఏదైతే ఆ బొగ్గు అంశం ఏదైతే తెర మీదకి వచ్చిందో ఆ అంశాన్ని వెలికి తీసినందుకే ఈరోజు విచారణల పేరిట డ్రామాలు ప్రభుత్వం ఆడుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే కేటీఆర్ మరి ఈరోజు సిట్ విచారణలో కేటీఆర్ను ఏం ప్రశ్నలు అడుగుతారు, కేటీఆర్ ఏం సమాధానాలు చెప్తారని మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఇటీవల హరీష్ రావు విచారణ సమయంలో హరీష్ రావు 7:30 గంటల పాటు హరీష్ రావును విచారించారు. ఈ క్రమంలోనే ఆయన కూడా చాలా ప్రశ్నలు అడిగినప్పటికీ హరీష్ రావు చాలా ఇక్కడికి వచ్చే ఎలాంటి ప్రశ్నలను పెద్దగా అడగలేదు. చాలా సేపు కూర్చోబెట్టారు, టైం పాస్ చేశారు. ఇది ఒక లొట్ట పీసు కేసు అంటూ కూడా హరీష్ రావు చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలోనే ఏం జరుగుతుంది, అసలు కేటీఆర్ ఏం అడుగుతారు, కేటీఆర్ ఏం ఆన్సర్స్ చెప్తారనేది మాత్రం ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారింది. యమున, థ్యాంక్ యూ చందు.